వెల్కమ్ టు హరీష్ అండ్ ఎక్స్పెరిమెంట్స్. నేను మీ హరీష్ విత్ న్యూ ఎక్స్పెరిమెంట్స్. మళ్ళీ ఈరోజు వీడియో వచ్చేసి మినీ ఎయిర్ కూలర్. ఇలాగ వెళ్ళిపోదామా? హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోలోకి వచ్చేసి మనం మెయిన్ డీసీ మోటార్ తోటే మనం చేసే ప్రాజెక్ట్. దానికి ఒక ఫ్యాన్, మళ్ళా వైర్స్, ఇంకా దానికి చార్జర్. దాన్ని మనం చార్జర్తో నడిపించవచ్చు. అట్లనే ఇంకా హెచ్డబ్ల్యూ బ్యాటరీతో కూడా నడిపించవచ్చు. సరే, మళ్ళా చార్జర్కి అనేది మనము 2 వైర్స్ వస్తాయి. 2 వైర్స్ రాకపోతే దాన్ని బ్లాక్ అయినా రెడ్ వైర్ ప్లస్ మైనస్ మనం సపరేట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది గైస్. అలా వీడియోలోకి వచ్చేస్తే నేను చెప్పిన మెజర్మెంట్స్ తోటే మీరు ఈ కార్డ్బోర్డ్ షీట్ కట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం 2 కార్డ్బోర్డ్ షీట్లు 12 సెంటీమీటర్స్ లెంత్, అట్లనే 10 సెంటీమీటర్స్ బ్రెత్ 2 కార్డ్బోర్డ్ షీట్లు కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు నీట్గా కట్ చేసుకోండి. మళ్ళీ ఇంకోటి వచ్చేసి 10 సెంటీమీటర్స్ లాంగ్, అట్లనే 7.5 సెంటీమీటర్స్ బ్రెత్ కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టే చేయండి. అట్లనే ఒక కంపాస్ తీసుకొని దానికి పెన్సిల్ పెట్టేసి మంచిగా సర్కిల్లో కట్ చేసుకోవాలి. సర్కిల్లో కట్ చేసుకున్న తర్వాత దాన్ని మంచిగా కట్ చేస్తే సెట్ అయిపోతుంది. వీడియోలో చూపించినట్టు కట్ చేసుకోండి. చాకుతో జాగ్రత్త ఫ్రెండ్స్. వీడియోలో చూపించినట్టు కట్ చేస్తే ఏంటంటే మీకు మంచిగా వస్తుంది. సర్కిల్ కట్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు ఏం చేయాలంటే 10 సెంటీమీటర్స్ లాంగ్, అట్లనే 7.5 సెంటీమీటర్స్ బ్రెత్ది కార్డ్బోర్డ్ కట్ చేసుకోరు కదా, అది వీడియోలో చూపించినట్టు అతకబెట్టుకోండి. నీట్గా అతకబెట్టుకోండి ఫ్రెండ్. ఈ కార్డ్బోర్డ్ షీట్ అతకబెట్టుకున్న తర్వాత అలాంటిదే మరొక కార్డ్బోర్డ్ షీట్ ఉంది కదా, అది కూడా అతకబెట్టేసుకోండి. అది కింద పడిపోతే టేప్, ప్లాస్టర్ యూజ్ చేయొచ్చు. ఇది అయిపోయిన తర్వాత ఇంకో కార్డ్బోర్డ్ తీసుకొని 7.5 సెంటీమీటర్స్ లాంగ్, అట్లనే 10 సెంటీమీటర్స్ బ్రెత్ ఉన్న కార్డ్బోర్డ్ తీసుకొని వీటిలో చూపించినట్టు అతకబెట్టుకోండి. మంచిగా నీట్గా అతకబెట్టుకోండి. అతకబెట్టుకుని అయిపోయిన తర్వాత 9.5 సెంటీమీటర్స్ ఉన్న ఒక లాంగ్ కార్డ్బోర్డ్ షీట్ తీసుకొని 3 సెంటీమీటర్స్ బ్రెత్ కట్ చేసుకొని వీడియో చూపించినట్టు అతకబెట్టుకోండి. అది ఎందుకంటే డీసీ మోటార్ దాని పైన పెడతాం మనం. ఇలా చూపించినట్టు అతకబెట్టుకోండి. ఏంటంటే ఆ సర్కిల్కి డీసీ మోటార్ మిడిల్ వచ్చేటట్టు మీరు పెట్టుకోవాలి. ఆ ప్లాస్టర్ ఎందుకు కట్ చేసినానంటే, ఇప్పుడు డీసీ మోటార్ అనేది దానిపైన ప్లేస్ చేస్తాం మనము. ప్లేస్ చేసేటప్పుడు మనం కరెక్ట్ సెంటర్లో ప్లేస్ చేస్తేనే మంచిగా ఉంటుంది. లేకపోతే పక్కనున్న కార్డ్బోర్డ్కి తగిలి సౌండ్ వస్తూనే ఉంటుంది. దాన్ని మంచిగా ప్లేస్ చేసుకొని డీసీ మోటార్ పెట్టుకుంటే అయిపోయాయి. డీసీ మోటార్ సెట్ చేసి అయిపోయిన తర్వాత మనము చార్జర్ తీసుకొని చార్జర్ని ప్లస్ మైనస్ మనం డివైడ్ చేసుకున్నాం కదా, పాజిటివ్ నెగిటివ్ వీడియోలోనే. దాన్ని ఏంలే ఫ్యాన్కి టెస్ట్ చేసుకుంటే అయిపోయా. నేను హెచ్డబ్ల్యూ బ్యాటరీ వాడతలే కానీ చార్జర్తో కూడా చెక్ చేసుకోవచ్చు, హెచ్డబ్ల్యూ బ్యాటరీతో కూడా చెక్ చేసుకోవచ్చు. దేంతో చెక్ చేసినా కూడా అది అంతే.
ఇప్పుడు మనం పైనకి కార్డ్బోర్డ్ షీట్ తీసుకొని స్విచ్కి అట్లనే ఒక చిన్న లైట్కి మార్కింగ్ చేసుకొని హోల్ కొట్టేసి దాంట్లో స్విచ్ పెట్టుడే. ఇప్పుడు చూడండి స్విచ్ ఎట్లా ఫిక్స్ అయిపోతుందో, ఈజీ. కొంతమంది స్విచ్ రాగా కష్టపడతారు. ఇప్పుడు స్విచ్ ఫిక్స్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మీ ఇష్టం ఉంటే లైట్ కనెక్షన్ ఇచ్చుకొని, లేకపోతే అదంత అవసరం లేదు. ఇప్పుడు స్విచ్ నుంచి మనకి ఒక వైర్ వస్తుంది, 2 వైర్స్ వస్తాయి. ఒక వైర్ ఏం చేయాలంటే డీసీ మోటార్ ఏదో ఒక టెర్మినల్కి ఇస్తే సెట్ అయిపోతుంది. ఇంకో వైర్ ఏం చేయాలంటే అది అట్లనే ఉంచేసేయాలి, డైరెక్ట్ వెళ్ళిపోతుంది. అట్లనే లైట్ కూడా మనము డీసీ మోటార్ టెర్మినల్స్కి డైరెక్ట్ జాయిన్ చేసేసి అయిపోతుంది. దానికి ఎంత పెద్ద ప్రాసెస్ అవసరం లేదు. డీసీ మోటార్ టెర్మినల్స్కి రెండింటికి ప్లస్ మైనస్కి ఇచ్చేసేసేయండి. ఎట్లా పెట్టినా లైట్ అనేది వర్కింగ్ మోడలే. అంత కలెక్షన్ ఇచ్చుడు అయిపోయిన తర్వాత మనం ప్లస్ మైనస్ అనేది సపరేట్ చేసుకుంటే అయిపోతుంది. ప్లస్ అనేది మనకి డైరెక్ట్ వచ్చేస్తుంది డీసీ మోటార్ నుంచి, మైనస్ అనేది స్విచ్ నుంచి వచ్చేస్తుంది, పాజిటివ్ నెగిటివ్. వీడియోలో చూసినట్టు చేసేసేయండి. పాజిటివ్ వేర్ అట్లనే నెగిటివ్ వేర్ సపరేట్ చేసిన తర్వాత మనం ఏంది చార్జర్ తీసుకొని ప్లస్ మైనస్ బ్లాక్ అండ్ రెడ్ వేర్ మనం చేసినాం కదా, దాన్ని మనం టెస్ట్ చేసుకోవాలి. టెస్ట్ చేసుకున్న తర్వాత మనం ప్యాకప్ చేసి అయిపోతుంది. మనం ఛార్జర్ తోటైనా హెచ్డబ్ల్యూ బ్యాటరీ తోటైనా దానికి పవర్ ఇచ్చిన తర్వాత ఒకవేళ పని చేస్తుందంటేనే మీరు దాన్ని ప్యాకప్ చేయాలి. పని చేయకపోతే మీరు ఇచ్చిన కలెక్షన్ రాను, మళ్ళీ ఫస్ట్ నుంచి చూడాల్సి వస్తుంది. అంతా ఓకే అయితేనే ప్యాకప్ చేసుకొని, లేకపోతే మళ్ళీ రాంగ్ అవుతుంది. మీరు ప్యాకప్ చేసేటప్పుడు దానికి టేప్ వేసుకోండి. ఏంటంటే మళ్ళీ మనకి తిరగకపోతే మళ్ళీ మనం దాన్ని మళ్ళీ రీప్లేస్ చేసుకోవచ్చు మోటార్ని. ఏదైనా ప్లాస్టర్ వేసుకుంటే సెట్ అయిపోతుంది. కలెక్షన్ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక కార్డ్బోర్డ్ షీట్ తీసుకున్నాం కదా, మిగిలింది రిమైనింగ్, దానికి ఒక హోల్ కొట్టేసేసుకొని ప్లస్ మైనస్ వేర్ వీడియోలో చూపించినట్టు దాన్ని మంచిగా చేసేసుకోండి. మనము వైర్కి కాపర్స్ వస్తాయి ఫ్రెండ్స్. అది కాపర్ని ఏం చేయాలంటే మనం టేప్ అన్న ఏదైనా యూజ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇక మనం లాస్ట్కి వచ్చేసినాం. ఇప్పుడు వీడియో మొత్తం అయిపోయినట్టే. ఏం లేదు, మనం దాన్ని కలెక్షన్ ఇచ్చి యూజ్ చేసుకున్నట్టే. చార్జర్తో యూజ్ చేసుకోవచ్చు, ప్లస్ మీరు బ్యాటరీ కూడా యూజ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసుకోండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.